జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రంలో అపచారం చోటు చేసుకుంది. శ్రీ కుమారరామ భీమేశ్వరాలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ కలకలం రేపింది. ఆలయ ఆవరణ పుష్కరిణిలో కొత్త జంట ఫోటో షూట్ చేశారు. నిషేధాజ్ఞలు ఉన్నా దేవస్థానం అధికారులు పట్టించుకోలేదు. శివరాత్రి ఏర్పాట్ల సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఫోటో షూట్ చేయడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట పంచారామ క్షేత్రంలో అపచారం చోటు చేసుకుంది. శ్రీ కుమారరామ భీమేశ్వర ఆలయంలో ప్రీ వెడ్డింగ్ షూట్ కలకలం రేపింది. ఆలయ ఆవరణ పుష్కరిణిలో కొత్త జంట ఫోటో షూట్ చేశారు. నిషేధాజ్ఞలు ఉన్నా కూడా దేవస్థానం అధికారులు పట్టించుకోలేదని, శివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఫోటో షూట్ చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఏదైతే సామర్లకోట పంచారామ క్షేత్రం హైందవ భక్తులకి ఎంతో పవిత్రమైన క్షేత్రంగా కొలుస్తుంటారు. ఇక్కడ కొలువైనటువంటి భీమేశ్వర స్వామి ఆలయంలో రేపు ఈ శివరాత్రి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్న తరుణంలో ఒక కొత్త జంట అక్కడ ఫోటో షూట్ చేయడం వివాదంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ పంచారామ క్షేత్రం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే ఆ దేవాలయం యొక్క పరిరక్షణ అంతా కూడా పురావస్తు శాఖ చూస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 4 ఉద్యోగులు నియమించింది. అయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఒక జంట ఫోటోషూట్ చేయడం కలకలం రేపింది. అక్కడ ఆలయ ఆవరణతో పాటుగా పుష్కరంలో కూడా వీరిద్దరు కూడా కలిసి ఫోటోషూట్ చేయడం అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా అక్కడ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ఫోటోషూట్లు జరుగుతున్నాయన్నదే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద అయితే అధికారులు ఇంతవరకు స్పందించలేదు. కాకపోతే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కూడా భక్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే రాజు, థ్యాంక్ యూ.